1400, 1500 కోట్ల రూపాయలు కన్వర్ట్ తీసుకొచ్చినటువంటి ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. అవే కాదు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ప్రజలు బేరీజు వేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్క పైసా ఇయ్యలే, కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు ఒక్క పైసా ఇయ్యలే. వాళ్ళ కరీంనగర్ ఇంకా అభివృద్ధి చెందాలంటే, అభివృద్ధి మధ్యలో ఆగద్దంటే ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి మాకు అవకాశం ఇచ్చారు. వారి యొక్క ఆశీర్వాదాన్ని మేము స్వీకరించడం. తప్పకుండా ఇలా కరీంనగర్ అభివృద్ధి చూపెడతాం. నేను ఒక సామాన్య కార్యకర్త. నేను అనేక సందర్భాలు ఓడిపోయినాం. దాంతోపాటు 2 సార్లు కార్పొరేట్ గెలిపించిన వాడ ప్రజలు. తర్వాత ఎమ్మెల్యే ఓడిపోయినా కూడా నా పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు ఇచ్చింది. నాకు జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు ఇచ్చింది. 2వసారి తిరిగి నాకు ఎంపీగా నాకు టికెట్ ఇచ్చింది పార్టీ. నన్ను కేంద్ర మంత్రి చేసింది నా పార్టీ. పార్టీ ఏదైతే బాధ్యతనిచ్చిందో దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తూ ఒక సామాన్య కార్యకర్తగా ఇలా ప్రజల మధ్య తిరుగుతుంటే వాళ్ళ కరీంనగర్ ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టడం నిజంగా ఇది పట్టలేని సంతోషం. ఇది జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని సంతోషం. ఇది ఒకప్పుడు దేశంలో 2 సీట్లు బీజేపీ, ఇవాళ కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. ఇవాళ కరీంనగర్ లో మొన్న 2 కార్పొరేటర్ మేము. ఇవాళ కరీంనగర్ కార్పొరేషన్ లో ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసినాం. ఇలా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా భారతీయ జనతా పార్టీ జెండాను పక్కా ఎగరేస్తాం మేము. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం పార్టీ 3 కుమ్మక్కై ఏ విధంగా డబ్బులను వెదజల్లిందో, ఓటుకు 7,000 రూపాయలు, ఓటుకు 10,000 రూపాయలు. ఇలా మా పార్టీ నాయకులకు కూడా మా పార్టీ అభ్యర్థులకు ఫోన్ చేసి 50 లక్షలు ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తాం, మీరు గెలుస్తున్నారు, మా పార్టీకి రండి అంటే మా పార్టీ అభ్యర్థులు ఏ విధంగా వాళ్లకు సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని సరిపోలే, బడే బాయ్ని పంపిండు, మళ్ళా అసదుద్దీన్ ఓవైసీని సరిపోలే, చోటే బాయ్ అక్బరుద్దీన్ పంపించిండు సరిపోలే. మహారాష్ట్ర నుంచి వినిపించుకున్నారు, ఢిల్లీ నుంచి వినిపించుకున్నారు, కర్ణాటక నుంచి వినిపించుకున్నారు. ఎంఐఎం పార్టీ నాయకులు అందరూ వచ్చి ఈడ కలిసి ఎదిరినా కూడా ఇలా వాళ్ళు ఏం బిక్కలేకపోయారు. ఇలా కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల దమ్మేందో ఇలా వాళ్ళు చూసి ఇలా పారిపోయారు కరీంనగర్ నుంచి. నేను మొదటి నుంచి చెప్తున్నా, అభివృద్ధి నినాదంగా మేము ముందుకు వస్తున్నాం, అభివృద్ధి మంత్రంగా మేము ముందుకు వస్తున్నాం. మేము ఏం చేస్తామో చెప్పినాం. ఆ విశ్వాసం ప్రజలకు వచ్చింది. వాళ్ళ మాకు అభివృద్ధి కావాలి, సమస్యలతో తల్లడిల్లుతున్నాం. ఇవాళ ఇన్ని సమస్యలు తీర్చింది భారతీయ జనతా పార్టీ. ఇంకా తీర్చే అవకాశం అనేది భారతీయ జనతా పార్టీ అని భావించింది. కాబట్టి నమస్తే, వెల్కమ్ టు సూపర్ ప్రైమ్ టైం. సూపర్ ప్రైమ్ టైంలో ఇవాళ టాపిక్స్ చూద్దాం. పురపోరులో కాంగ్రెస్ జోరు, కారు బేజారు, కమలం కలవరం. మహాశివరాత్రి, మహాజాగరణ, భారీ జన సందోహంతో మహా శివోహం. నాడు అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న ధృతరాష్ట్రుల నుంచే ఇప్పుడు నీతులు వింటున్నా. అంబటి ఆ వేషాలేంటి, మండలిలో పుష్ప విలాపం. ఈ అంశాలకు సంబంధించిన విశ్లేషణ చూద్దాం. ఫస్ట్ టాపిక్ చూసుకుంటే, పురపోరులో కాంగ్రెస్ జోరు, కారు బేజారు, కమలం కలవరం. ఈ రోజు వచ్చినటువంటి రిజల్ట్స్ లో పురపోరుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించింది చాలా స్థానాల్లో. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అత్యధిక స్థానాలు ఇచ్చిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఈ 5 కార్పొరేషన్లను అయితే కాంగ్రెస్ సొంతం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అయితే తన విజయ పంథాన్ని అయితే కొనసాగించి చెప్పినట్లుగానే కాంగ్రెస్ విజయం సాధించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే పార్టీ ప్రారంభానికి ముందే
ఇక పార్టీ ప్రారంభానికి ముందే జాగృతి కూడా తెలంగాణలో బోణీ కొట్టడం జరిగింది. జనసేన కూడా ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. అయితే ట్రాన్స్జెండర్ ఎవరైతే ఉన్నారో శ్వేతా సుధాకర్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. అయితే ఈ గెలుపు కాంగ్రెస్ కి సంబంధించి బలాన్ని ఇంకా పెంచిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీ ఉప ఎన్నికల సందర్భంగా కూడా 2 సీట్లను కాంగ్రెస్ విజయాన్ని సాధించడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో కూడా 70% విజయం దానికన్నా కూడా ప్రజల ఆదరణ ఇప్పుడు ఉంది అని చెప్పి కూడా మనకి చాలా క్లియర్ గా కూడా అర్థమవుతుంది. అయితే దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ లో ఇంకా కొన్ని చోట్ల వర్గపోరు ఉంది, లేకపోతే ఇంకా అధిక స్థానాలు సాధించే అవకాశం ఉంది అని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల విజయం సాధించింది. గతంలో అంటే 2020